ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగానికి స్వాగతం. 18/5/2026 పంచాంగ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మే నెల 18వ తారీఖు 2026 సోమవారము, శ్రీ పరాభవ నామ సంవత్సరము, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణము, జ్యేష్ఠ మాసము, ఇది అధిక మాసము, శుక్లపక్షము. ఈ రోజు తిథి ద్వితీయ, సాయంత్రం 5:53 వరకు, ఆ తర్వాత తదియ. నక్షత్రము రోహిణి, ఉదయము 11:32 వరకు ఉంది, ఆ తర్వాత మృగశిర. యోగము సుకర్మ, రాత్రి 9:48 వరకు ఉంది, ఆ తర్వాత ధృతి. కరణము కౌలవ, సాయంత్రము 5:53 వరకు ఉంది, ఆ తర్వాత తైతుల. ఈరోజు సూర్యోదయము ఉదయం 5:46, సూర్యాస్తమయము సాయంత్రం 6:24, చంద్రోదయము ఉదయం 6:49, చంద్రాస్తమయము రాత్రి 8:20. ఇక ఈరోజు శుభగడియలు: బ్రహ్మ ముహూర్తము ఉదయము 4:06 నుండి 4:47 వరకు. ఇక అభిజిత్ ముహూర్తము ఉదయము 11:50 నుండి మధ్యాహ్నము 12:45 వరకు. అమృతకాలము సాయంత్రము 5:33 నుండి 7:09 వరకు. ఇక విజయ ముహూర్తము మధ్యాహ్నము 2:34 నుండి మధ్యాహ్నము 3:29 వరకు. ఈరోజు అశుభ గడియలు: రాహుకాలము ఉదయం 7:11 నుండి ఉదయము 8:53 వరకు. యమగండము ఉదయము 10:35 నుండి మధ్యాహ్నము 12:18 వరకు. గుళికా కాలము మధ్యాహ్నము 2 గంటల నుండి 3:42 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నము 12:45 నుండి 1:39 వరకు. మరలా మధ్యాహ్నము 3:29 నుండి 4:23 వరకు. వర్జము రాత్రి 6:34 నుండి 7:58 వరకు ఉంది. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో ఉన్నారు. రాత్రి 10:05 వరకు ఉంటారు, ఆ తర్వాత మిథున రాశిలో ప్రవేశిస్తుంది. ఇక ఈరోజు చంద్రబలము వృషభ రాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనసు రాశి, మీన రాశుల వారికి అత్యధికంగా ఉంది. వీళ్ళకి శుభ ఫలితాలు వస్తాయి. ఇక తారాబలము రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పుష్యమి, మఖ, ఉత్తర పలుకుని నక్షత్రాల వారికి తారాబలము చాలా అనుకూలంగా ఉంది. మరి ఈ రోజు యొక్క విశిష్టత ఏంటి అంటే చంద్ర దర్శనము, రెండవది రోహిణి వ్రతము మరియు సోమవార వ్రతం ఆచరించడం అనేది ఈ రోజు యొక్క ప్రత్యేకత. ఈ రోజు చంద్ర దర్శనం కనుక సాయం వేళలో చంద్రుని దర్శించిన తర్వాత ఈ శ్లోకాన్ని చదువుకుంటే అత్యంత శుభకరమైన ఫలితాలు ఉంటాయి. దధిశంక తుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని హిందూ విశేషాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః.